హాయ్ గైస్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడైతే మీ అందరి కోసం ఇండియా పాకిస్తాన్ బోర్డర్ అండ్ గేట్ అయితే చూపించబోతున్నాను చూడండి. ఇగో ఈ వీడియోలో కనిపిస్తున్న రెండు గేట్లే ఇండియా పాకిస్తాన్ గేట్ అండ్ బోర్డర్. ఇదైతే జమ్మూలో ఉంది. మా క్యాంప్ నుంచి అయితే 30 కిలోమీటర్స్ పడుతుంది. మేమైతే ఫస్ట్ సౌత్ వాళ్ళు అందరూ అనుకుని ఒక 5 ఫ్యామిలీస్ వరకు అయితే సండే రోజు వెళ్తున్నాము. అస్సలు కుదరదు. ఎందుకంటే అందరికీ వేరు వేరు డ్యూటీలు ఉంటాయి కాబట్టి టైమ్స్ అస్సలు సెట్ అవ్వవు. కానీ ఇలా ఎట్లో మా అదృష్టం వల్ల టైం సెట్ అయింది. మొత్తం ఒక 5 ఫ్యామిలీస్ వరకైతే ఎళ్తున్నాము. ఇగో గేట్ బయటికైతే వచ్చేసి ఎనక ముందు వాళ్ళు వచ్చే వాళ్ళ కోసమైతే వెయిట్ చేసి మంచిగైతే ఎళ్తున్నాము. ఆహ్, మేమైతే సండే రోజు ఎళ్ళాము. ఆ రోజైతే చాలా క్రౌడే ఉండే. చాలా బాగా జరిగింది అసలకి ప్రయాణం కూడా. ఇగో ఇక్కడికైతే ఎళ్ళిపోయాము. ఇక్కడ గేట్ కనిపిస్తుంది డీటెయిల్‌గా చూడండి. ఈ గేట్ అయితే బంద్ చేసి ఉంది. మేము లాస్ట్ టైమ్ 1 మంత్ బ్యాక్ ఎళ్ళినప్పుడు. ఇప్పుడైతే ఓపెన్ చేసే ఉంది. మంచిగా ఈ గేట్ నుంచి ఇంకా పాకిస్తాన్ గేట్‌కి మధ్యలో ఉన్నదంతా జీరో లైన్ అనమాట. నేను అది కూడా చూపిస్తాను డీటెయిల్‌గా చూడండి. ఇంగ ఫస్ట్ ఇక్కడైతే చూడండి. మంచిగా మీటర్‌తో సహా డీటెయిల్‌గా బోర్డ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా కొంచెం చిన్న వీడియో ఇంకా పిక్స్ అయితే తీసుకొని లోపలికైతే ఎళ్ళిపోయాము. ఇక్కడ మీటర్‌తో సహా ఎంత మీటర్స్ ఉంది, ఏంటి అదంతా అయితే డీటెయిల్‌గా బోర్డ్స్ ఉన్నాయి. తర్వాతొచ్చేసి ఇక ఈ గేటే మెయిన్ గేట్. ఈ గేట్ బంద్ చేసుంటే ఇప్పుడు జీరో లైన్‌లోకి అసలు ఎళ్ళలేమనమాట. ఇదైతే మన గేటు. ఇంకా ముందుకెళ్తే పాకిస్తాన్ గేట్ ఉంటది. ఇప్పుడు నేను నడిచే ఏరియా అంతా జీరో లైన్ అనమాట. ఇక్కడి నుంచి ముందుకెళ్తే పాకిస్తాన్ గేట్ వస్తది. మన గేట్ నుంచి. ఇప్పుడు నేను పాకిస్తాన్ గేట్‌కి మధ్యలో రాస్తాలో నడుస్తున్నాననమాట. దీన్ని జీరో లైన్ అంటారు. అసలెక్కడో ఆంధ్ర, తెలంగాణలో ఉండాల్సిన మనము ఇక్కడ కాశ్మీర్ అంచుల్లోకొచ్చి ఇలా జీరో లైన్స్ ఇంకా బోర్డర్స్ దగ్గర ఉంటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అసలకి లాస్ట్ టైమ్ మేము 1 మంత్ బ్యాక్ ఎళ్ళాము. అప్పుడైతే గేట్ బంద్ చేసుంది. అప్పుడు కొంచెం చలిగా ఉండటం వల్ల గేట్ అయితే త్వరగా చీకటి పడుతుంది. ఇటు చలికాలం అప్పుడు. గేట్ అయితే త్వరగా బంద్ చేశారు. ఇప్పుడైతే కొంచెం చలి తగ్గిపోయి ఎండలొస్తున్నాయి. దానివల్ల చీకటి కూడా లేట్‌గా పడతది. అందుకని గేట్ అయితే ఇంకా ఓపెన్ చేసే ఉంది. అప్పుడు మేమెళ్ళినప్పుడైతే గేట్ బంద్ చేసుంటే ఓన్లీ పెరేడ్ ఒక్కటి చూసేసైతే వచ్చేసాము. ఇప్పుడైతే గేట్ ఓపెన్ చేసే ఉంది. ఇప్పుడు కూడా అలానే అవుతదని చాలా టెన్షన్ పడుకుంటూ అయితే ఎళ్ళాము. మా లక్ వల్ల గేట్ అయితే బంద్ చేయలేదు. ఇగో మంచిగా గేట్ ఓపెన్ చేసే ఉంది. ఇగో డీటెయిల్‌గా చూడండి ఇక్కడ 2 గేట్లున్నాయి. ఆ రోజు సండే అవ్వడం వల్ల చాలా మందే వచ్చారు. ఇంకా అటు నుంచి పాకిస్తానోళ్ళు కూడా చూస్తున్నారు చూడండి. మనం వాళ్ళని చూస్తున్నాం. వాళ్ళు మనల్ని కూడా చూస్తూ ఉన్నారు. ఇగో ఈ జీరో లైన్‌లో ఇదంతా అయితే మంచిగా పిక్స్, వీడియోస్ తీసుకొని అందరం కలిసి ఇగో బయటికైతే వచ్చేసాము. ఇక బయట కూడా అన్ని చోట్లయితే మంచిగా వీడియోస్, పిక్స్ అయితే దిగాము. ఇంకిప్పుడైతే ఇక్కడ గేట్ బంద్ చేసిన తర్వాత పెరేడ్ అయితే స్టార్ట్ చేస్తారు. పెరేడ్ స్టార్ట్ చేసే ముందులైతే మంచిగా సాంగ్స్ పెట్టి చాలా ఉత్సాహంగా, చాలా హ్యాపీగా అయితే డాన్స్‌లేస్తూ ఉంటారు. ఇండియా సాంగ్స్ పెట్టి. ఈ డాన్స్ అవన్నీ అయితే మా వోళ్ళు కూడా చాలా బాగేశారు. అవన్నీ అయితే నేను లాంగ్ వీడియోలో అప్‌లోడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. మీలో ఎవరైనా నా ఛానల్ గనుక ఇప్పుడే చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. అలాగే నెక్స్ట్ వీడియోలో పెరేడ్ ఎలా జరిగింది, ఇంకొచ్చేసి డాన్సులు ఎలా చేశారు, ఎలా ఉంది అదంతా అయితే నేను లాంగ్ వీడియో అప్‌లోడ్ చేస్తాను. ప్లీజ్ వాచ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.